యోబు గ్రంథము 6వ అధ్యాయం 26వ వచన భాగం. మళ్ళొకసారి ఇక్కడ యోబు భక్తుడి మాట మాట్లాడుతున్నాడండి. ఏమిటి ఆ సందర్భము అని అంటే, ప్రాణ స్నేహితులు ముగ్గురు యోబుకి ఏదో జరిగిందని పరామర్శించడానికి వచ్చారు. 7 రోజులు యోబు పరిస్థితిని తాళలేక అక్కడే కూర్చొని 7 రోజులు నేల మీద కూర్చొని ఏడ్చారు. యోబు వైపు చూశారు. యోబు ముఖంలో నిరాశ అనేది లేదు. వెంటనే ప్రాణ స్నేహితులు ఆ విషయమై, నువ్వు సర్వం పోగొట్టుకున్నా నిరాశ లేకుండా ఇలా ఎలా కూర్చుంటున్నావు అని అడిగారు. అప్పుడు యోబు అంటాడు, నిరాశపడు వారి మాటలు గాలి వంటి మాటలే కదా. నిరాశతో మాట్లాడే మాటలు గాలి వంటి మాటలే కదా అని అంటాడు. ఈరోజు ప్రభు మీతో చెప్పమన్న మాట, నిరాశ ఉండకూడదు. మరి ఏముండాలి? అబ్బా, ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం 16వ వచన భాగం. అనుకుని ఇక్కడ ఈ సందర్భం మీకు తెలుసు కదండి. ఎవరండి ఈ తల్లిగారు? హాగరు. ఎవరమ్మా? హాగరు. పిల్లవాడిని ఇలా ఇసిరి కొడితే అతడు పొదలో పడిపోయాడు. ఆ పిల్లోడు చావు చూడలేక కొంత దూరం వెళ్ళి, ఆ పిల్లోడి కంటే ముందు వాడి చావు నేను చూడలేను, వాడికంటే ముందు నేను చావాలి అని అనుకుని ఎలుగెత్తి దేవుడి వైపు ఆకాశం తోటి చూస్తూ, మా పరిస్థితి ఇలా ఏమైందయ్యా అని ఎలుగెత్తి ఏడుస్తూ ఉంటే, బ్రతుకున్న దేవుడు, సజీవుడైన వాడు ఆమెతో మాట్లాడాడు. ఏమిటి సందర్భం? అసలు ఈ హాగరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఏమెవరు? చదవండి బైబిల్ తీయండి. 12వ అధ్యాయం 16వ వచనం, ఆదికాండ గ్రంథం. మేలు చేసెను, అందువలన అదిగో గిఫ్ట్గా ఇవ్వబడ్డాయి. ఆస్తు కొంత గొర్రెలు, గొడ్లను, పనివారును, దాసులను, దాసీలను ఫరో అబ్రహాము గారికి గిఫ్ట్గా ఇచ్చాడు, బహుమానం. ఆ బహుమానములో ఒక భాగమే హాగరు. ఈమె ఎవరు అంటే ఈజిప్ట్ వాసి, దాసి. అబ్రహాముకి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఫరో బహుమానంలో ఇదిగో పనికత్తెలను అని అన్నాడు, దాసీలను కూడా బహుమానంగా ఇచ్చాడు. ఆ బహుమానంలో ఉన్నటువంటిదే హాగరు. ఎవరండి? ఏమిటండి హాగరు దాసి అంటున్నారు? మరి ఇది ఎలా జరిగింది? ఇస్మాయిల్ ఎట్లా? ఇది ఎంత కథ ఏంటని అంటారా? అది కూడా చెప్తాను. తీయండి, బైబిల్ తీయండి. 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. చదివితే టైం చాలదు కానీ నేను చెప్తాను నాన్న. శారా లోకంలో ఉన్న పరిస్థితిని చూసింది. ఒకరోజు ఇలా ఆలోచించింది. ఏమనంటే, నాకు ఎలాగనో పిల్లలు లేరు, నా దాసి ఉంది కదా. ఎవరు? ఇంకొక వివరణ మీకు చెప్పాలి అని అంటే, ఆదికాండ గ్రంథంలోనే 17వ అధ్యాయం 20వ వచనంలోను, 17వ అధ్యాయం 13వ వచనంలో కూడా శారా దాసి అయిన హాగరు అని రాయబడి ఉంటుంది. ఈజిప్ట్ నుంచి వచ్చిన ఈమె శారా గారికి దగ్గరైంది. శారాకి కుడి చేయిగా మారింది. శారా గారు ఈమెను అమితంగా ఇష్టపడటం, ప్రేమించటం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య
దైవ సంబంధమైన దేవుని ఆలోచన బట్టి వాళ్ళని ముందుకు సాగుతున్నారు. ఆమె యజమానురాలు, ఈమె దాసి. వారి మనస్సులు కలిసాయి, ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నారు. శారా ఒకరోజు ఆలోచించింది, ఎట్లా నాకు పిల్లలు లేరు కదా, ఈ దాసి ద్వారానైనా నేను పిల్లల్ని సంపాదించుకోవాలి అని అనుకుని లోకంలో జరుగుతున్న వాటిని ఆమె చూసి అబ్రహాం గారిని పిలిచింది. పిలిచి అంటది, ఇదిగో నాకు పిల్లలు లేరు కదా, ఈ దాసిని నీ కౌగిట ఉంచుతాను, ఈమె ద్వారానైనా దేవుడు మనకు పిల్లలను ఈ పిల్లలు కలుగుతారేమో అని అంది. స్త్రీలకు అప్పుడప్పుడు బాంబు లాంటి ఆలోచనలు వస్తాయి. అణుబాంబులు కూడా చాలా వాళ్ళ ఆలోచన దెబ్బకి, తప్పలేదు. నేను శారా ఆ రోజు అణుబాంబు లాంటి ఆలోచన వదిలింది. విచిత్రం, అబ్రహాం గారితో చెప్తే అబ్రహాం గారు అన్నాడు, సరే అమ్మ నీ ఇష్టం. ఎందుకో చెప్పనా, అమ్మగారికి జై కొట్టకపోతే శారా అంటే రాజకుమారి అని అర్థం, జగడగుండి. అర్థమైందా? అబ్రహాం గారి మనసులో అబ్బో చెప్పిన మాట ఇప్పుడు వినకపోతే మాట్లాడరా, నువ్వు ఎట్లంటే అట్ట జై. శారా యొక్క జ్ఞానపు ఆలోచనలో నుంచి హాగరికి స్థానం దక్కింది. ఆ సందర్భాన్ని బట్టి ఆమె గర్భవతి అయి ఇస్మాయిలును కన్నది. దేవుడు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును దేవుడు శారా గర్భం ద్వారా వచ్చాడు. పిల్లలు ఆడుకుంటున్నారు. ఇస్సాకుని ఇస్మాయిలు అపహాస్యం చేయటం శారా చూసింది. నా కొడుకును నువ్వు అపహాస్యం చేస్తావా అని కోపగించుకొని, గొడవ వేసుకొని కోపగించుకొని అబ్రహామును పిలిచి అంటది, దీనిని, దీని దాసిని, దీని కొడుకుని వెళ్ళగొట్టాయి అని అన్నది. అప్పుడు దేవుని సన్నిధిలో అబ్రహాం గారు ప్రార్థన చేసినట్లుగా 17వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. దేవా, అప్పుడు కూడా అబ్రహాం గారు, అమ్మా ఇది కరెక్ట్ కాదో, ఇలా చేయకూడదు అని పొర్రపాటునల్లా ప్రార్థన చేశాడు. అయ్యా ఇలా చేయమంటుంది, ఏం చేయాలి అని అంటే దేవుడు అన్నాడు, అప్పుడు అడిగితే బాగుండేది, ఇప్పుడు నన్ను అడిగావు. ముందు అడిగి ఉన్నట్లయితే నేనేం చెప్పేవాడినో, ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు కాబట్టి శారా ఏది చెప్పిందో అదే చెయ్యి. చూశారా, ఇప్పుడు మాట్లాడినా అని అంటే ఇక ఏమి చెయ్యదు గాక అబ్రహాము దేవుని సందులో ప్రార్థన చేశాడు, అయ్యా నా కొడుకు అయ్యా, వీడిని ఇలాగనే వదిలేదయ్యా, ఏదో ఒక కృప చూపయ్యా అని ప్రార్థన చేస్తే ఓ చిన్న ప్రార్థన దేవుడు ఆలకించి, భయపడమాకో, ఇతడు కూడా నీ గర్భం నుంచి వచ్చినవాడే కాబట్టి నేను అతన్ని కాచుకుంటానని దేవుడు చెప్పాడు. స్తోత్రం. వెంటనే అబ్రహాం గారితో చెప్పింది, దాసిని దాని కొడుకుని ఈ పూట ఎలగొట్టాయి అని అంటే తెల్లవారుజామున ఇస్మాయిలుని లేపి హాగరు చేతిలో పెట్టి భుజం మీద వేసి ఒక నీళ్లు తెచ్చి, వెళ్ళిపో, ఎక్కడి నుంచి వచ్చావు, ఈజిప్ట్ నుంచి వచ్చావు, మరలా ఈజిప్ట్కి వెళ్ళిపో, నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని చెప్తే హౌస్గా అంటే ఇంట్లో తప్ప ఇంకా మరో లోకం తెలియని మోకం అన్నమాట. ఎవరికమ్మా? ఇంకా బయట ప్రపంచం గురించిన అవగాహన ఏమకు లేదు. ఇస్మాయిలుని తీసుకొని నీళ్ళ తిత్తి తీసుకొని బేర్షెబా అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఎటు చూసినా దారి కనపట్ల, తిరిగి నీలోపు తిత్తులో నీళ్ళు అయిపోయినాయి. గొంతెండిపోయి కొడుకు అన్నాడు, అమ్మ దాహంగా ఉంది, నీళ్లు కావాలని అంటే వెతికింది, నీళ్లు దొరకలే. ఇక ప్రాణం విసిగిపోయి వాడు నీళ్లు అడుగుతుంటే వాడిని ఇసురు కొట్టి ఇక ఎలుగెత్తి ఏడుస్తుంది. ఒరే నువ్వు కాదురా చనిపోయేది, ముందు నేను చావాలి, నీ చావు నేను చూడకూడదు, నా చావు నీకంటే ముందు అవ్వాలి అని ఆకాశం తట్టి ఇలా చేతులెత్తి ఏడ్చుకుంటా దేవుని వైపు చూసింది. దేవా, శారా గుడారంలో శారా ప్రార్థన చేసినప్పుడు కూర్చున్నాను, అబ్రహాము నిన్ను నమ్మినాడని నాకు తెలుసు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, వాగ్దానం చేసావు కదా జ్ఞాపకం చేసుకొని హాగరు అనంగలోనే వాక్యంలో రాయబడ్డ సత్యం ఏంటంటే ఆమె ఎలుగెత్తి ఏడటానికి బలమైన కారణం ఏంటంటే నిరాశతో ఆమె కూర్చుంది అక్కడ. ఏ ఆశ అండి? ఇంకొకసారి చెప్పండి, ఏమిటి నిరాశ?
ప్రేమించే వాళ్ళే ద్వేషిస్తున్నారు. శారా ఎంత ప్రేమగా చూసిందో, అబ్రహాము ఎంత ప్రేమగా చూశాడో, ఒక్కసారిగా ప్రేమించే అబ్రహాము శారాలు ద్వేషిస్తున్నారు. నిరాశతో కుంగిపోయింది. రెండోదిగా అండగా నిలబడతాడేమో, వీళ్ళని బట్టి అండగా బతకొచ్చు అనుకుంది హాగర్. అండగా ఉంటారు అనుకున్న వాళ్ళు గెంటేశారు. నిరాశతో కుంగిపోయింది. తోడు ఉంటారులే, వీళ్ళందరూ నాకు తోడు ఉంటారులే అని అనుకుంది. అందరూ కలిసి ఆమెను ఒంటరామని చేసి వదిలేశారు. అర్థమవుతుందండి? నిరాశ మధ్య, నిస్పృహలో, నిరాశలో కృంగిపోయి, ఆ నిరాశను బట్టి నలిగిపోయి ఎలుగెత్తి ఏడుస్తుంది. నా పరిస్థితి ఇలా అయిపోయింది దేవా అని. నిరాశతో ఉన్న ఆమెను దేవుడు పలకరించాడు. మంచి స్తోత్రం. నిరాశతో ఉన్నటువంటి హాగరుతో దేవుడు మాట్లాడాడు. హాగరు, నిరాశపడొద్దు. ప్రేమించేవాళ్ళు ద్వేషించారని, అండగా నిలబడే వాళ్ళు గెంటేశారని, అందరూ తోడుంటారంటే నేను ఒంటరి చేశానని పరిస్థితులను బట్టి నువ్వు నిరాశ చెందొద్దు. నిరాశ కాదు, నిరీక్షణ కలిగి వెళ్ళు అన్నాడు. సంతోషిస్తూ స్తోత్రం. బెర్షెబా అరణ్యంలో చావు తప్ప వేరే ఆలోచన లేని నిరాశతో కృంగిపోయినటువంటి హాగరుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు నిరాశ కాదు ఉండాల్సింది, నిరీక్షణ ఉండాలి. ఇప్పటి వరకు నిరాశ పడ్డావు కాదని అనట్లేదు. ఇప్పుడు దేవుడు నీకు అక్కడ వాగ్దానం చేస్తూ అంటాడు, నీ గర్భాన పుట్టిన నీ కొడుకుని నేను దీవిస్తా, 12 మంది రాజులను ఇతని ద్వారా తీసుకొస్తాను అని హాగరుతో చెబితే హాగరు నవ్వు సంతోషించింది. ఎందుకు చెప్పనా? నిరాశతో కృంగిన ఆమె నిరీక్షణ కలిగి సంతోషంగా వెళ్ళిపోయింది. సంతోషిస్తూ మంచి స్తోత్రం. ఈరోజు ప్రభు చెప్పమన్నమాట, నిరాశ క్రైస్తవుడికి ఉండకూడదు. జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రార్థన ఆలకించువాడు అని ఆయనకు ఒక పేరుంది. దేవుడు ఎవరు 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 అని ఉపవాసం అండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు నేనే అని చెప్పి ముందొచ్చి పలకరించేది ఆయన ఒక్కడే. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. ఆ రోజు హాగరుతో మాట్లాడి నిరాశ కలిగిన హాగరుకి నిరీక్షణ కలిగించి సంతోషంగా పంపించిన ఆ దేవుడే మనం ఆరాధించే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నిరాశ కలిగి చాలామంది గుండెల్లో ఈ వేదన ఉంది. సరే, పచ్చిగా కొంచెం తెలుగులో మాట్లాడతాను. నాకు నిరాశ లేదు అన్నోళ్ళు చేస్తండి. ఓకే, నాకు నిరాశ ఉంది అన్నోడు చేస్తండి. చేయి రావట్లేదు ఏంటబ్బా, ఇందాక చేయట్లేదు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? రెండిట్లో ఉంటుకో, ఏదైనా ఒక దాంట్లోనే ఉండాలి. ఎందుకు చేస్తారు? క్రైస్తవుడికి నిరాశ ఉండకూడదు. ఏంటండి అలా అంటారు? చెప్తాను వినండి. నిరాశ ఎంత ప్రమాదకరమైందో మీకు తెలుసా? ఓ పక్క భక్తి చేస్తున్న నిరాశ దేనికి? పౌలు అంటాడు 2 తిమోతి పత్రిక 1:12 నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. దానియేలు గ్రంథం 3:16-17 వాళ్ళు అంటారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటారు కదా, రక్షించకపోయినా మాకు చింత లేదు, మా దేవుడు సమర్థుడు అంటారు. అంటే ఏంటి? నిరాశ లేదు. క్రైస్తవుడికి నిరాశ ఉండకూడదు. మనం ఆరాధించే దేవుడు నిరీక్షణ కలిగించి నడిపించేవాడై ఉన్నాడు. ఏ నిరాశ నీ గుండెల్లో ఉందో ఆ నిరాశ వల్ల వచ్చే ప్రమాదాలు మీకు గుర్తు చేస్తాను. నానా ఒక 5 విషయాలు టక 1 2 3 4 6 టక రెడీ. అదిగో ఇట్ట నీరసం ఉంటే నాకు నచ్చదు. మందిరంలోకి వచ్చి నీరసం కూర్చుంటారు, ఏంది ఈ రాగం ఏంటి నాకు అర్థం కాదు. మంచి అంత మంచి స్తోత్రం. ఇంతేనా? స్వరపేటిక కదలాలి, కంఠస్వరాల ద్వారా గడప కమ్మలు అదరాలి. ఇంకొకసారి ముందుకెళ్ళిపోదాం. నిరాశ ఎంత ప్రమాదకరమైందో 5 విషయాలు చెప్తాను. మీరు చేయొత్తారుగా, తలకాల నోపంటే చేయొత్తారా లేదా? ఎందుకు? ఓ పక్క రయ్యం బొగులు ప్రార్థన చేస్తా. ఏముంది?
నిరాశ ఉందా? మరి ఏం బొగులు ప్రార్థన చేయటం ఎందుకు? మానుగా ఈ ప్రార్థన నువ్వు తెల్లారా చెయ్యి. నిరాశ దేవునికి ఇష్టం లేదు. నిరాశ పరులుగా క్రైస్తవుడు ఉండటానికి లేదు. సరే, మొట్టమొదటిగా నిరాశ వల్ల జరిగే మొట్టమొదటి ప్రమాదం ఏదైనా ఉందంటే ఆశలుండవు. నిరాశ ఉన్నోడికి ఆశలుండవు. ఒకవేళ ఉన్నా వాటిని చంపుకుంటాడు. నా మాట మీకు అర్థమైందయ్యా? నిరాశ ఉందనుకో ఒక వ్యక్తిలో, ఆ నిరాశ ఉన్నోడికి ఆశలుండవిక. ఇక ఆశలుండవు. బ్రతుకు మీద ఆశలుండవు, పని మీద ఆశలుండవు, ఒక రకంగా కుటుంబం మీద ఆశలుండవు, భక్తి విషయాల ఆశలుండవు, పరిచర్య విషయాల ఆశలుండవు. ఎందుకు ఆశలుండవు అంటే నిరాశ కలిగినోడికి ఆశలుండవు. ఆ నిరాశ ఆశలు చంపేస్తుంది. నా ప్రియమైన వారులారా, మీరు ఆలోచించండి. ఒకవేళ మీ గుండెల్లో నిరాశ కలిగి భక్తి చేస్తున్నారేమో, నిరాశ కలిగి మీ కుటుంబాల మధ్య మీరు బ్రతుకుతున్నారేమో, నేను రూఢిగా చెప్పగలను, నిరాశ పరుడికి ఆశలు ఉండవు. ఒకవేళ ఉన్న ఆ నిరాశ ఆశల్ని చంపేస్తుంది. నా ప్రభు అంటాడు, ఇక బ్రతకలేను, నా వల్ల కాదు, నా పని అయిపోయింది, అందరూ వదిలేశారని ఏడ్చిన హాగరుతో మాట్లాడి నిరాశపడద్దు అని ఎలాగా దేవుడు ఆమెను పలకరించాడో. ఒకవేళ నిరాశ కలిగి నువ్వు బ్రతుకుతున్నావేమో, ఆశలు లేని దానిలో బ్రతుకుతున్నావేమో, ఆశలు పుట్టని దానిలో బ్రతుకుతున్నావేమో, ఆశలు ఆశించిన దానిలో నువ్వు బ్రతుకుతున్నారని నేను ఒకటే చెప్తాను. నిరాశ ఉన్నోడు ఆశలు లేని వాడిగా బ్రతుకుతాడు. చాలా ప్రమాదం. రేపు బ్రతకాలంటే ఈరోజు ఆశ ఉండాలి. ఎవరు మాట్లాడరు? ఉండాలో వద్దయ్యా? రేపు ఆ పని చేయాలి అంటే ఏంటి? ఆశ. రేపు పనికి వెళ్ళాలా? ఆశ. రూపాయి సంపాదించాలా? ఆశ. రేపటి దినము గురించిన ఆశ మనకు లేకపోతే ఈరోజే మన చాప్టర్ క్లోజ్. అర్థమైందా భక్తులారా? చెప్పండి, నిరాశ ఎంత ప్రమాదకరం చెప్పండి. చేతులు ఎత్తినోళ్ళు. ఆశలను ఆశ 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 ఈ ఆశలన్నీ చంపేసేదే నీ గుండెల్లో ఉన్న నిరాశ. 2 గంటలు ప్రార్థన చేస్తామని నువ్వు అనుకుంటా, నీ గుండెల్లో నిరాశ ఉంటుంది. 10 నిమిషాలు కూడా చెయ్యి, ఆ ఆశ చచ్చిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, నిరాశ క్రైస్తవుడికి ఉండకూడదు. మంచిగా చెప్పొచ్చుగా. ఇక రెండవది, ఒకని వ్యక్తి గుండెల్లో నిరాశ ఉంటే ఆ నిరాశ ఎంత ప్రమాదకరమైనది. ఇగో చేతులు ఎత్తి నువ్వు ఇందాక ఎంత ప్రమాదకరమైందంటే, ఇక రెండవది, నిరాశ ఎవరికైతే ఉంటుందో వానికి జ్ఞానం ఉండదు. ఏముంటుందండి? ఇంకొకసారి చెప్పండి. అంటే ఏంటో తెలుసా మీకు? నిరాశ ఉందనుకోండి, తెలివిగా ఆలోచించడం ఇక చేత కాదు, మంచిగా ఆలోచించడం ఇక చేత కాదు. ఇప్పుడు సమస్య వచ్చింది, ఆ సమస్యను బట్టి నువ్వు నిరాశపడ్డావు అనుకో, ఆ సమస్యను ఎదిరించే జ్ఞానాన్ని కోల్పోతావు. అక్క అర్థమైందా? నీవు జ్ఞానాన్ని కోల్పోయి చేసి, ఆలోచన విధానం నీకు లేకుండా చేసి, ఒక రకంగా నిన్ను డిప్రెషన్కి గురి చేసేదే నిరాశ. ముగించాను. రెండవ ప్రమాదం, జ్ఞానాన్ని నీకు ఉంచదు. జ్ఞానం ఉండదు ఆ టైంలో. నిరాశ గుండెల్లో ఉంటే జ్ఞానం ఉండదు. ఇప్పుడు నేను ఈ సందర్భంలో తెలివిగా ఆలోచించాలి, అందరిలాగా నేను ఈ విషయాన్ని ఆలోచించకూడదు, అందరిలాగా నేను దీన్ని తలంచకూడదు, నేను తెలివిగా ఆలోచించాలి, తెలివితేటలతో ఆలోచించాలి అనే ఆలోచన నిరాశ కలిగినోడికి ఉండదు. అర్థమైంది అనుకుంటా. దేవుని కృప. క్రైస్తవుడికి నిరాశ ఉండకూడదు. చెప్తే మంచిగా చెప్పండి. ఇక మూడవది, నిరాశ ఎంత ప్రమాదకరమైందంటే, మూడవది, నిరాశ కలిగినోడు ముందుకు పోలేడు. యాడికి పోలేడు అంటే ఎందుకు? అయిద్దో కాదో, జరుగుద్దో జరగదో, ఇంకా తగ్గుద్దో తగ్గదో, ప్రయత్నాలు చేయదేక. ప్రయత్నాలు ఉండవు, లోపల ఫీడ్ అయిపోయిందిగా. ఫీడ్ అయిపోయింది, తగ్గదని, జరగదని, అవ్వదని, నా వల్ల కాదని లోపల ఫీడ్ అయింది కదా. నిరాశ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ముందుకు పోలేరు.
ఎందుకు ముందుకు పోలేరు? ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, భక్తి పరంగా, ఇక ఏ విషయంలో సరే ముందుకు పోనివ్వకుండా, ముందుకు వెళ్ళనీయకుండా నిన్ను చేసేది ఏదైనా ఉందంటే చేయెత్తినోళ్ళు చెప్పండి, నిరాశ. ఏ విషయంలో ముందుకెళ్ళగలుగుతున్నావు? ప్రతి విషయంలో డ్రాప్ అయిపోతున్నావు. ఏ విషయంలో ముందుకెళ్ళబోతున్నావు? ప్రతి విషయంలో వెనకబడిపోతున్నాం. ఏ విషయంలో ముందుకెళ్తున్నామండి? అదేమనంటే నిరాశ. కంటికి కనిపించదండి ఇది. నిరాశ ఎంత ప్రమాదకరమైందో తెలుసా అండి? కంటికి కనిపించకుండా మనల్ని పూర్తిగా వెనక గుంజేది, ప్రయత్నాలు కూడా చేయనివ్వకుండా వెనక్కి లాగేది ఏదైనా ఉందంటే నిరాశ. క్రైస్తవుడికి నిరాశ ఉండకూడదు. రాష్ట్రంతో చెప్పొచ్చుగా, అది ఏముండకూడదు. మా పిల్లోడు అప్పుడప్పుడు అంటాను, రోషం కల్లోడికి ఒక మాట చాలు. ఆ మాట అన్నప్పుడల్లా వాడు కోపడుతుంటాడు. రోషం కల్లోడికి ఎందుకని? ఎస్, ఒక్క మాటలో దిద్దుకుంటాడు, 100 సార్లు చెప్పించుకోడు. మీకు అర్థమైంది? ఓకే. నిరాశ ఉన్నోడికి మూడోది ఏముంటుందండి? చెప్పమా? పోదామనే ఉంటుంది. బస్సు ఎక్కి, బస్సు వచ్చినా మనం పోం టయానికి. ఎందుకు ముందుకు పోలేకపోయావు? నిరాశ. బండి వచ్చిద్దేమో, ఏదైనా బండి ఎక్కిపోదాం, ఈ లోపల ఆ బండి పోద్ది. నిరాశ మొహం వాళ్ళకి ఏముంటుంది మరి? చేతులు ఎత్తారు మిమ్మల్ని నేనేమన్నా. నెంబర్ 4, నిరాశ ఒకని గుండెల్లో ఉంటుంది. ఎంత ప్రమాదకరమైందంటే, ఇక 4వది చావుని ఎక్కువ కోరుకుంటుంది. ఏంటిది? ఎవరి గుండెల్లో నిరాశ ఉందనుకోండి, ఆ నిరాశ పరులు ఎక్కువ కోరుకునేది ఏంటిది? అదేదో అనుకుంటారు, ఒకసారి అనుకోండి. అది ఇంకొకసారి అను. అబ్బా ఏం తెలియకలండి, అనండి ఇంకొకసారి. చెప్పండి రా, మీకు తెలుసు కదమ్మా. ఏమనుకుంటారు? నేను ఒకటే పోతే పేడపోద్ది. ఏంటమ్మా? అబ్బో, సస్తే పోద్దని ఆశ కలిగి సస్తే పోద్దు అన్నప్పుడు తెలియలేదు నీ బాధ్యతలో. అవి నెరవేరేదాకా పోదామన్న ఆశ నీకు ఉన్నట్లయితే ముందు ఎందుకు అనుకుంటున్నావు? నిరాశ కల్లోడు ఎప్పుడు చావునే ఇష్టపడతాడు. బతుకుదామన్న ఆశ ఉండదు, బతికిద్దామన్న ఆశ ఉండదు, నేను బతకాలనే కోరిక వాడికి ఉండదు. ఎందుకని? నిరాశ చావుని ఎక్కువగా ఆశించేలా చేస్తుంది. ఈ రోజుల్లో చాలామందికి ఇది కనబడుతుంది, నిరాశ. ఏదైనా వ్యతిరేకం వస్తే నిరాశ, ఏదైనా శోధన వస్తే నిరాశ. మొన్న ఒక తల్లిగారు అంటే టైఫాయిడ్ జ్వరం వచ్చిందట, ప్లేట్లెట్స్ పడిపోయినాయట, దానికి కూడా మూలిగి నేను చేస్తానేమంటుంది. నేనన్నాను, అలా ఎవరు పోలేదు తల్లి, అలా ఏం కాదు, ఇలా చెయ్యమ్మా నేను చెప్తా అంటుంది. పోతానేమో. నీ గుండెలో ఆ నిరాశ ఉన్నప్పుడు ఇడ్లీ తినబుద్ధి అవ్వట్లా, ఇంకేదైనా తిను, ఎందుకు తినబుద్ధి అవ్వట్లా? నిరాశ ఉంది. తగ్గదేక అయిపోయింది. తగ్గవంటే ఆల్రెడీ 60 లక్షలకు 60 ఏళ్ళకి పడిపోయిందంట, ఇక తగ్గదంటే ఫిక్స్ అయిపోయిందిగా. పాట పాడటమే ఆఖరి పాట. అర్థమైంది అనుకుంటా. నిరాశ చావుని ఎక్కువ కోరుకునేలా చేస్తుంది. ఆ రోజు హాగరు ఎందుకు ఏడ్చిందో తెలుసా? నిరాశ. ఎంత నిరాశపడదంటే వాక్య గ్రంథ ప్రకారం ఆశలు లేవు, ఆశలన్నీ చచ్చిపోయాయి. ఆ టైంలో జ్ఞానముగా ఆలోచించే జ్ఞానము లేదు. ముందుకు సాగాలి, ఏ దారిని పోవాలో కూడా తెలియలేదు. ఇక చావు తప్ప వేరే మార్గం ఆమె కనిపించాల, నిరాశ చేతనే. నెంబర్ 5, ఒకని గుండెల్లో నిరాశ ఉంటే ఖచ్చితంగా ఆ నిరాశ కలిగిన వాడికి ఉండే 5వ ప్రమాదం ఏదైనా ఉందంటే కృంగిపోతాడు. ఏం చేస్తాడండి? టైఫాయిడ్ జ్వరం తగిలి 4 రోజులు 40 రోజులు మంచం దిక్కుని ఉంటారు చూసివా, అట్టుంటారు వాళ్ళు. కృంగిపోయిన వాళ్ళు ఎట్టుంటారు? గొంతు కూడా ఎక్కడో వినపడుద్ది. ఎక్కడది? తెలివి ఎక్కడయ్యా? ఎక్కడో వినపడుద్ది. కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. టైఫాయిడ్ జ్వరం ఏమైనా వచ్చిందా? లేదా అయ్యగారు? మరి ఏమైంది? ఎక్కడో మాట్లాడుతున్నావు, మాట్లాడు చూసుకొని. మరి నిరాశ ఉన్నోడు కృంగిపోతాడు. మనిషిలో దమ్ముండదు, మాటలో దమ్ముండదు. ఒక రకంగా నిరాశ కృంగిపోయేలా చేసేస్తుంది. చెప్పనా? నిరాశ ఎంత ప్రమాదకరమైనది.
కానీ క్రైస్తవుడికి నిరాశ ఉండకూడదు. సంతోషిస్తూ మంచి స్తోత్రం. బెర్షెబ అరణ్యంలో నిరాశ చేత కృంగిపోయిన ఆమెతో దేవుడు మాట్లాడాడు. పరిస్థితిని బట్టి నిరాశపడుతున్నావా? నిరాశపడద్దు. నిరీక్షణ కలిగి ముందుకు సాగు. ఏ విషయంలో నువ్వు నిరాశపడ్డావో, ఏ విషయం నిరాశ కలిగి నువ్వు కృంగిపోయావో, నా దేవుడు అంటాడు, ఇక నువ్వు భయపడొద్దు. వాడికి నీళ్లు పట్టు, వాడిని బతికించు, వాడిని పైకి లేపు. 12 మంది రాజులు అతని ద్వారా నేను తీసుకొస్తా బయటికి అని నిరాశతో చావు తప్ప వేరే ఆశ లేని ఆమె గుండెల్లో నిరీక్షణ కలిగించి నవ్వుతూ వెళ్ళేలా దేవుడు ఆమెను పలకరించాడు. ఈరోజు ప్రభు నీతో చెప్పమన్నమాట, నిరాశపడద్దు. మరి ఏం చేయాలి? నిరీక్షణ కలిగి ముందుకు సాగు. బైబిల్లో మీకు ఇందాకే చెప్పాను, యోబు గారు ఉన్నాడు కదా, ప్రాణ స్నేహితులు పిచ్చి ఎక్కువై పీచుకెళ్ళిపోయి యోబు గారిని అనకూడని మాటలన్నీ అన్నారు. ఎవరిని? యోబు గారిని. జోఫర్, బిల్దర్, ఎలిఫేజ్ అనకూడని మాటలన్నీ అన్నారు. ఎందుకన్నారో చెప్పనా? అయ్యా సపోర్ట్ చేయండి. ఎందుకన్నా చెప్పనా? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతలు ఎడ్లు, 500 ఆడిగాదలు, విస్తారమైన పనివారు. ఒక రకంగా చెప్పాలంటే 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు ఒక్క రోజులో సర్వం పోగొట్టుకున్నాడు. కూర్చొని ఎలుగెత్తి బాధపడుతున్నాడు. దేవానికి స్తుతి 1:21 స్తుతి కలుగును గాక అని అన్నాడు. కూర్చొని తల మీద బూడిద పోసుకొని ప్రాణ స్నేహితులు వచ్చారు. యోబుని అనకూడని మాటలన్నీ అన్నారు. నువ్వేదో పాపం చేస్తుంటావు, అందుకే ఇలా శిక్ష పడదు నీకు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే, వాళ్ళు అలా మాట్లాడటానికి బలమైన రీజన్ ఏదైనా ఉందంటే, యోబు ముఖంలో నిరాశ లేదు. అర్థమైందమ్మా? ఏం లేదు. అరే గొర్రెలు గొడ్లు అన్నీ చనిపోయాయి, 7 పిల్లలు చనిపోయారు, మగ పిల్లలు ఆడపిల్లలు అందరూ 10 మంది చనిపోయారు, సర్వం పోగొట్టుకున్నావు, ఏందబ్బాయి నీ ముఖంలో నీరసం లేదు, నిరాశ లేదు ఏందబ్బాయి అని అంటాడు. నిరాశ లేదు, నాకు నిరీక్షణ ఉందంటాడు. నా దేవుడు ఇస్తాడు, ఇచ్చింది ఆయనే, తీసుకుంది ఆయనే, మరలా ఇవ్వగల సమర్థుడు ఆయన, నేనెందుకు నిరాశపడాలా అని అన్నాడు యోబు గారు. ఈ మాట వాళ్ళకి అర్థమయ్యేసరికల్లా 32 అధ్యాయాలే అయిపోయినాయి. మీకు అర్థం కాదులే. 32 అధ్యాయాలు వాగ్వాదమే జరిగింది, ఉత్తర ప్రత్యుత్తరము జరిగిపోయాయి. అప్పుడు కానీ తేలింది యోబు యథార్థంగానే ఉన్నాడని. అమ్మా, సర్వం పోయిన యోబు మొక్కలు ఏమి లేదు. ఇంకొకసారి చెప్పు, నువ్వు చెప్పు, మరి నీకేముంది? సర్వం పోయిన ముఖంలో వాళ్ళకి కోపం రావటానికి గల కారణం, యోబుని తిట్టడానికి గల కారణం ఇదే. నిరాశపడాల్సిన స్థితిలో నిరీక్షణ కలిగి ఉన్నాడు అంటాడు. దేవుడు తీసుకున్నాడు, దేవుడే ఎత్తాడు రా, ఎందుకు నేను బాధపడాలా అని అంటాడు. వాళ్ళంటారు, నీకు నిరాశ లేదా? నాకు లేదు, నేను నమ్మిన దేవుడు సజీవుడు. ఆలోచించండి. సర్వం పోగొట్టుకున్న ముఖంలో నిరాశ లేక నిరీక్షణతో ఉన్నోడే యోబు. 42 చదువుకోండి, ఇంటికి వెళ్ళి 2 అంతలు పొందుకున్నాడు. ఇది ఎలా సాధ్యం? చెప్పండి. అది నిరాశ లేని వాడిగా ఉన్నా. నా దేవుడు నమ్మకమైన వాడు, నా దేవుడు ఖచ్చితంగా నాకు మేలే చేస్తాడు. కీడు జరిగిందని, ఇబ్బంది వచ్చిందని, రోగం వచ్చిందని, బలహీనత వచ్చిందని, ఆశించింది జరగలేదని, వ్యతిరేకతలు వచ్చాయని, మనశ్శాంతి లేదని నేను అనుకుని నిరాశపడలే. నా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయకుడై ఉన్నాడు. నా దేవుడు ఈ రోజు వరకు నన్ను బతికించాడు. పాల ముంచిన ఆయనే, నీళ్ళలో కాదు నేతిలో ముంచిన ఆయనే అని అన్నాడు యోబు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, నాకు నిరాశ లేదు, నిరీక్షణ ఉంది. మరి ఇప్పుడున్న క్రైస్తవులకి ఏముంది? ఏముండాలి? మీకేముంది? ఇంకోసారి చెప్పు. నిరాశ వల్ల మొదటి ప్రమాదం ఏది? రెండో ప్రమాదం గట్టి చెప్పు. మూడో ప్రమాదం, నాలుగో ప్రమాదం, ఐదో ప్రమాదం. ఈ ప్రమాదాలన్నీ ఆడున్నాయి. వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉంటారు నాకు తెలుసుగా. మనం నమ్మిన దేవుడు సజీవుడు. సరే, యోసేపు సంగతి మీకు తెలుసుగా.
పరిస్థితులు బాగానే ఉంటాయి అనుకున్నాడు. ఇంకేముంది, మా నాన్న ఉన్నాడు, నాకు బ్రదర్స్ 10 మంది ఉన్నారు, కింద చిన్నవాడు ఉన్నాడు, నాకేం డౌట్, చిన్నమ్మలు పిన్నమ్మలు అందరూ ఉన్నారు, నాకేం బాధ, నా పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఒక్కసారిగా పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. తలకిందులైపోయినా నిరాశ మాత్రం పడలా. ఎవరు తల్లిగారు? యోసేపు నిరాశ పడలా. నా దేవుడు ఏదో ఒక రోజు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అని నిరీక్షణ కలిగి ముందుకెళ్ళాడు. గుర్తుంచుకోండి అన్న, ఈరోజు ప్రభు నీతో చెప్పమంటున్నాడు, క్రైస్తవుడికి నిరాశ ఉండకూడదు. నువ్వు నిరాశ కలిగి ఉండటం నా దేవునికి ఇష్టం లేదు. నీలో ఉండాల్సింది నిరాశ కాదు, చెప్పాలి, నిరీక్షణ నీ గుండెల్లో రావాలి. ఈ రోజున్నట్లుగా రేపు ఉండదు, నా దేవుడు నాకు సాయం చేస్తాడు. దావీదు కూడా చూశారు కదండి, దావీదుకి అందరూ ఉన్నారు కానీ ఒంటరోడు అయిపోయాడు. అందరూ ఉన్నారు, ఒంటరోడు అయిపోయాడు. ఒంటరోడు అయిపోయిన పాపం దావీదు నిరాశపడలే. ఎవరున్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు ప్రభువా, నువ్వు ఉంటే చాలు, నా కొండ దుర్గమా ఆశ్రయపురమా, నువ్వు ఉంటే చాలు ప్రభువా, ఎవరున్నా లేకపోయినా పర్లేదు అని నిరాశపడలేదు. మనమైతే అందరున్నా ఒంటరోడు అయిపోయాడు. అప్పుడప్పుడు మనం అందరం అనుకుంటాం ఏమని, అందరూ అన్నా మీకు పేసేయాలి ఏమనుకుంటా, చుట్టూ అందరున్నా ఎవరో లేక ఒంటరి అయినప్పుడు ఏమొచ్చుద్ది, అందరికీ అవునా నిరాశ ఎవని గుండెల్లో అయితే ఉంటుందో. ఈరోజు ప్రభు చెప్తున్న మాట, నిరాశ కాదు క్రైస్తవుడికి ఉండాల్సింది నిరీక్షణ. క్రైస్తవునికి నువ్వు బ్రతకాలంటే, ప్రభుకి ఇష్టమైన బిడ్డగా మనం బ్రతకాలి అని అంటే, మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలియాలి. నిరాశతో ఉన్న ఆమెతో దేవుడే మాట్లాడాడు, బిడ్డ నువ్వు నిరాశతో కాదు బ్రతకాల్సింది, నిరీక్షణతో బ్రతుకు అన్నాడు. ఏమిటి నిరీక్షణ అంటే? ఎదురు చూచుట. రేపు జరుగుద్దేమో, రేపు మేలు జరుగుద్దేమో, ఎల్లుండి మేలు జరుగుద్దేమో, ఇంకొక వచ్చే సంవత్సరం నా కుటుంబం బాగుపడుద్దేమో అని ఒక ఆశ నిరీక్షణతో ముందుకెళ్ళమన్నాడు. ఒకవేళ మీరు కూడా పరిస్థితిని బట్టి నిరాశ కలిగి ఉన్నారేమో నాకు తెలియదు, మనుషులను బట్టి నిరాశ కలిగి ఉన్నారో ఏమో నాకు తెలియదు, ఒంట్లో బలహీనతను బట్టి, ఇంట్లో సమస్యను బట్టి మీరు నిరాశ కలిగి ఉంటున్నారో ఏమో నాకు తెలియదు. ఈరోజు ప్రభు నీతో చెప్పమన్న మాట, ఒక్కళ్ళే అన్నారు ఆమెనని, వాళ్ళు ఉంటే అనేవాళ్ళుగా, నీతో చెప్పమన్న మాట, నువ్వు నిరాశపడొద్దు. మరి ఏం చేయాలి? నిరీక్షణ కలిగి ముందుకు సాగో. అద్భుతమైన విషయం చెప్పనా, ఈ రోజున్నట్లుగా రేపు ఉండదు. పరిస్థితులు కాలములు తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. ఆయన తనకిష్టమైన వారికి ఇచ్చి కార్యసిద్ధి కలగజేసుకుంటున్నాడని వాక్యంలో ఉంది. నమ్మకమైన వారికి దీవెనలు ఇచ్చేవాడని వాక్యంలో ఉంది. అయితే ఈరోజు ఒకవేళ నిరాశతో వచ్చావేమో, నిరీక్షణ కలిగి తిరిగి వెళుతావు కాక. బెర్షెబా అరణ్యానికి ఎలా వచ్చి ఏడ్చింది? ఎలా వెళ్ళింది? ఏమైద్ది? ఏం కాదు. రోమాపత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పాన్ని బట్టి పిలువబడిన వారికి మేలు కలుగొట్టుకే సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఒక మాటలో చెప్పిన తల్లిగారు, నీ మేలు కోసమే సమస్తం సమకూడి జరుగుతున్నవి. టీవీ రిమోట్ కాడ కూడా గొడవ పెట్టుకుంటువా? మళ్ళీ అన్ని మాట నా మేలు కోసమే కొట్టుకుంటున్నాం మేము. ఏది ఉత్తి రిమోట్ కాడ కూడా బుర్ర తక్కువ ఆలోచనలు కాకపోతే ఉందా? ఏది జరిగినా నీ మేలు కోసమే. కానీ విచిత్రం మాట చెప్పరా, నిరాశపడద్దు. ఒంట్లో ఓపిక లేదా? చేతి నిండా ఇంటి ముందు పని ఉందా? అప్పుడేమనిపించాలా? నా వల్ల కాదు, ఎవరో ఒకళ్ళు నాకు హెల్ప్ చేయకపోతే నేను చేయలేను, అట్ట కూడా అనుకోరు. నిరాశ. కానీ నిరాశ లేకుండా నిరీక్షణ చేస్తుంటే అది అవుతుంటుంది అనే నిరీక్షణ నీకుంటే ఖచ్చితంగా కృప వెంబడి కృప పొందుకుంటావు.
మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అమ్మా, ఈరోజు నీతో చెప్పమన్న ఒకే ఒక్క మాట, నిరాశ వద్దు, నిరీక్షణ కలిగి ముందుకు సాగు. చేతులు లేవాయంటమ్మా. ఏం కలిగి వచ్చావు ఇప్పుడు? వెళ్ళేటప్పుడు ఎట్ట వెళ్ళాలి? ఇంటికి పోవాలి, నీ మొక్కలో కళ చూసి అనుకోవాలి. మొక్కలో కళ చూసి అనుకోవాలి. ఒరే, పోయేటప్పుడు ఉసూరం అంటే నలుగురు పట్టుకుంటూ లేచి మొహం వేసుకొని పోయింది, 2 ఎకరాలు నీరసం వేసుకొని పోయింది, వచ్చేటప్పుడు మాత్రం నలుగురిని నెట్టేసి దానిలో గురికి వస్తుంది అని ఆశ్చర్యపడాలి. ఎందుకంటారా? అన్నమ్మ కూడా నిరాశతో చర్చికి పోయింది. ఏలియా అన్నాడు కదా, మై దేవుడు నీ ప్రార్థన విన్నాడులే పో. సేవకుడు కూడా ఆ మాట నిర్ధారణ చేశాడు. ఓకే, ఆ రోజు నవ్వుకుంటూ చేర్చుకుంటూ వచ్చింది, నవ్వుకుంటూ వెళ్ళింది. ఆ రోజు నుంచి ఏడవాల. మీరు కూడా అట్లా ఉండాలని ఆశ. ఇప్పుడు కూడా ఎడితే అట్ట చెప్పగలరా మాట? ఇక నుంచి నేను నిరాశపడను. తండ్రి తన పిల్లలకి ఏ టైంలో ఏది ఇవ్వాలో తెలుసు. అడగకూడని టైంలో ఇంకొకటి అడిగి అది ఇవ్వలేదని నిరాశపడితే ఎలాగా? ఏ సమయంలో అది నీకు అందించాలో నీకు తెలుసు. ఆ సమయంలో నీకు అందిస్తాడు. అప్పటి వరకు నీ గుండెల్లో నిరాశ ఉండకూడదు. నా దేవుడు సమర్థుడు, ఖచ్చితంగా ఆ కార్యం నాకు చేసి పెడతాడు అనే నిరీక్షణ నీ గుండెల్లో ఉంటే ఖచ్చితంగా ఆ కార్యం చూడగలవు. ఒకవేళ నిరాశ ఉంటే ఇంత వాక్యమన్నా ఇంటికి పోయి మళ్ళీ నిరాశ. వాక్యం కోసం బతుకుతున్నాను. భక్తుడు దావీదు రాత్రి జాముల ముందు నెమరేసుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు పగటిపూట ధ్యానం లేదే మనకి. ఒకటే చెప్పగలను, నిరాశద్దు. ఎట్ట పోవాలి ఇప్పుడు? ఇంకొకసారి చెప్పు. సౌండ్ బాగున్నా? బాగానే ఉన్నాలే. బాలా మాటకి ముఖానికి తేడా కొట్టింది. ఎట చెప్పాలి? ముఖంలో కళ్ళు ఉండాలి, నోట్లో శబ్దం కరెక్ట్గా రావాలి. మా రుతక్క ఎలా వెళ్ళాలి ఇప్పుడు? ఒంట్లో రోగాలు ఎల్లకాలం ఉంటాయా? ఇంట్లో సమస్యలు ఎల్లకాలం ఉంటాయా? తలకాయలు కూడా అప్పట్లో వాళ్ళు ఈరోజు బాధపడతారు, రేపు కూడా బాధపడతామా? ప్రభు ఏం చెప్తుంది? వద్దు, నీకు నేను ఆశే వద్దు, నేను చూసుకుంటా. గట్టిగానా? నేను చూసుకుంటా, నీకు నేను ఆశే వద్దు. మరి ఏం కావాలి? సాగిపో ప్రభు, నువ్వు ఉన్నావు అంతే. నువ్వు ఏదో ఒకటి చేసి పెడతావు, నాకేం బాధలేదు. ఎన్ని కట్టాలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి. యోబు ప్రాణ స్నేహితులు కూడా అవాక్క అయినట్లుగా ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళి నేను చూస్తే వాళ్ళందరూ అవాక్కవాలా బాయి చెప్పాలా? తల్లి, అవాక్కవాలా బాయి చెప్పాలా? ఇక నేను ఏడవను, ఇక నేను కృంగిపోను, ఇంక నేను నిరాశపడను. ఏంటి నీ ధైర్యం? ఏంటి నీ ధైర్యం? సౌండ్ పెంచుకో. ఏంటి నీ ధైర్యం? అది నా దేవుడు చెప్పాడు, నిరీక్షణతో బొమ్మన్నాడా. ఆ రోజు హాగరుతో మాట్లాడిన దేవుడే. ఇవాళ డేట్ ఎంతమ్మా? ఏ వారం అమ్మా? అవునా అమ్మా? ఏ సంవత్సరం అమ్మా? ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా? ఇప్పుడు నీతో చెప్తున్నాడు తల్లి. అదే వద్దంది, అదే వద్దంది. నా వల్ల కాదేమో, చేయలేనేమో, మానే ఈ ఏడుపుదే అల్లారిపోదు. రయ్యం బొగులు ఇదే ఏడుపా. ఒక పక్క శుతి రయ్యం బొగులు ప్రార్థనే. ఎంత ప్రార్థన చేసినా నీ రాశి ఎత్తాడో ఎవడో పాటర్ గారు చెప్పి అరుగుదాం. నన్ను అడగండి, ఇదే వెళ్ళాలి. అట్లా ఉండకూడదు. నిరాశ కాదు. చెప్పండి. నిరీక్షణ. నా దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు. వెళ్ళి ముందుకే. అది కూడా ఎత్తాడో ఈడో. అదే ఇంతకాడికి తీసుకొచ్చి పెట్టింది. వద్దు. ఈరోజు నీకు చెప్పమన్నాడు, నిరీక్షణతో ముందుకు బా. నిరాశ కలిగి వచ్చావు. ఒక క్రైస్తవునికి క్రీస్తుని బట్టి నిరాశ ఉండకూడదు, నిరీక్షణ ఉండాలి. మనం ఆరాధించే దేవుడు సజీవుడై ఉన్నాడు, లేడా?
దేవుడా నువ్వు ఉన్నావా, ఉంటే నాకు కనపడు, కనపడితే కనపడలేదు నాతో మాట్లాడు అని అంటే ఆయన ముందొచ్చి నిలబడతాడు. నేను ఉన్నాను అని. ఉన్నాడు కాబట్టి ఉన్నాను అంటాడు. అరే ఉన్న దేవుడు సజీవుడు మాట్లాడే దేవుడు పక్కన పెట్టుకుని ఇంకా నిరాశ. ఏమంటే ఒక లోను పెట్టుకున్నానండి, అవుతాది అంటున్నారండి, అవ్వదులే. నేను నిరాశ అల్లరిపోను. నువ్వు ఎంత ఎదురు చూస్తావో అదంత ఆలస్యం అయిపోతుంటుంది. నిరీక్షణ ఉంచు, వత్తదే దేవుడు నాకు ఇస్తాడు బా. అరే అందరికి ఇచ్చినా నాకు ఇస్తాడు. ఎందుకని? నా దేవుడి మీద నాకు ఆ నమ్మకం ఉందలే అని గనుక నువ్వు ఉండగలిగితే వాళ్ళే వస్తారు మీ ఇంటికి సంతకాల కోసం. ఎలా వెళ్ళాలి? క్రైస్తవునిగా నిరాశ ఉండకూడదు. ఒక క్రైస్తవుడికి నిరాశ ఉండకూడదు. ఏముండాలి? దమ్ముతో చెప్పు, ఏముండాలి? అది ఈరోజు అలా బయలుదేరెళ్ళు. ఆ రోజు ఆమెతో చెప్పి ఈరోజు నీతో చెప్తున్న మాట, నిరాశ వద్దు, నిరీక్షణతో ముందుకెళ్ళు. నా కొడుకు ఒక్కడు చచ్చిపోతాడు అంటే 12 మంది రాజులు వస్తారు అతనిలో నుంచి అన్నాడు. సంతోషంగా వెళ్ళింది. ఆ మాట ఇస్తే చాలా నాకు అన్ని హ్యాపీగా వెళ్ళిపోయింది. ఒకవేళ నీ గుండెలో కూడా ఆశ రేగితే నిరాశపడద్దు. ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనుషులను బట్టి పరిస్థితులు ఏమైనా కానివ్వండి, నిరాశపడొద్దు. నిరీక్షణ కలిగి ముందుకు సాగండి. ఖచ్చితంగా మీ నిరీక్షణే మిమ్మల్ని సిగ్గుపరచదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజున సాక్ష్యమిచ్చేదా అని మేము పాడతాం. ఇక్కడ సాక్ష్యం నీ నోట పలికిస్తాడు అంటే అప్పుడేం చేయాలి? ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఇప్పుడు కూడా ఏడ్చుకుంటూ పోతే, ఇప్పుడు కూడా మూలుగుతా పోతే, ఇప్పుడు కూడా మనాది పడిపోతే వద్దు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నా గుండెలో ఒకటే ఆలోచన పుట్టింది, ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నిరాశ నో, ఉన్నాడు, చూసుకుంటాడు అంతే. లేకపోతే అరవాలి. నేను ఉన్నోడి దగ్గర ఏం మాట్లాడతావు? పిలిస్తే పలికేవాడు హాయ్ అంటే ఉన్నాను అంటాడు ఆయన. అంత సమీపంగా ఉండి కూడా నేను నిరాశపడితే ఆయన నామానికి అవమానం. నిరాశ కాదు, నిరీక్షణ కలిగి బ్రతుకుతుమగాక. ఒకవేళ మీరు నిరాశ కలిగే వచ్చి ఉన్నట్లయితే ప్రభు నీతో చెప్పమన్నమాట, నిరాశను విడిచిపెట్టు, నిరీక్షణతో ముందుకెళ్ళు. ఖచ్చితంగా నా దేవుడు మీకు సహాయం చెయ్యునుగాక.